ఓకే. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనం కూడా ఎస్ఏపిలో డిఫైన్ చేయాలి. వన్ బై వన్ సీరియల్గా వేసుకుంటూ వెళ్దాం, చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఎస్ఏపిలోకి వెళ్దాం. సో ఇది ఎస్ఏపి. నార్మల్గా మనకి ఎస్ఏపిలో ఇనిషియల్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని ఉంటుంది. సో ఇక్కడ పైన ఇక్కడ స్పేస్ ఉంది. ఇది ఇక్కడ మనం టీ కోడ్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఎస్ఏపిలో మనం ఏ డిఫినేషన్ కానీ ఏదైనా కాన్ఫిగరేషన్ ఏది చేయాలన్నా కానీ త్రూ ట్రాన్సాక్షన్ టీ కోడ్స్ ద్వారా చేయాలి. సో ఇక్కడ మనము టీ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ టీ కోడ్ వచ్చేసి SPRO. సో ఇది ఇక్కడ ఎంటర్ చేసేసి జస్ట్ ఎంటర్ చేస్తున్నాను నేను టైప్ చేసిన తర్వాత. నెక్స్ట్ SAP రెఫరెన్స్ ING క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ డెఫినేషన్ ఉంది. సో డెఫినేషన్లోకి వెళ్తున్నాను. సో కంపెనీ కోడ్ వచ్చేసి FI వాళ్ళ రిలేటెడ్ది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కంపెనీ ఉంది, మనకి కంపెనీ కోడ్ ఉంది. సో మనకు కావాల్సింది కంపెనీ కోడ్. సో ఈ క్లాక్ సింబల్ని ING యాక్టివిటీ అంటారు. IMG యాక్టివిటీ. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి మనకి. కాపీ డిలీట్ కంపెనీ కోడ్ ఉంది, ఎడిట్ కంపెనీ కోడ్ డేటా ఉంది. సో మనం ఇది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ దానికి ముందు సెకండ్ ఆప్షన్ ఎందుకంటే చెప్తాను నేను. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇది డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి SAP కూడా శాంపిల్ డేటా ఇచ్చాడు. ఆల్రెడీ సమ్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి శాంపిల్ డేటా అన్నట్టు. సో దీంట్లో ఏదైనా తీసుకొని మనం కాపీ చేసుకొని మన కంపెనీ రీనేమ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను వచ్చేసి Z1 సిరీస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా కంపెనీ కోడ్ వచ్చేసి Z100. సో ఆల్రెడీ ఈ పేరుతోని ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చెక్ చేద్దామని నేను ఇక్కడ చూస్తున్నాను. సో కంపెనీ కోడ్ యొక్క మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో అలా నేను చేయాల్సిన కంపెనీ కోడ్ Z100తో డిఫైన్ చేద్దాం అనుకున్నాను. సో చెక్ చేస్తున్నాను. ఇన్ కేసు ఆల్రెడీ ఈ కోడ్తో ఉంటే మనం క్రియేట్ చేయలేము అన్నట్టు. సో డూప్లికేషన్ అవ్వకుండా చెకింగ్ కోసం అన్నట్టు చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ZA ఉంది, ZB ఉంది. సో Z100 అనేది ఫ్రీగానే ఉంది. సో క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ZA01తో చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనే ఎర్రర్ వస్తుంది. అది సో బ్యాక్ వెళ్తాను మళ్ళీ ఒక 1 స్టెప్. సో ఇప్పుడు ఫస్ట్ దానిపైన మళ్ళీ డబుల్ క్లిక్ చేసిన ఫస్ట్ స్టెప్ని. సో అది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది. కాపీ ఆబ్జెక్ట్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తున్నాను. సో కింద మనకి డేటా అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను SAPలో ఆల్రెడీ ఉన్న కంపెనీ కోడ్ తీసుకొని దాని నుంచి నాకు కావాల్సిన కంపెనీకి నేను ఆ డేటా మొత్తం కాపీ చేసుకుంటాను. ఎందుకు కాపీ చేస్తున్నానంటే ఇది FI వాళ్ళది కాబట్టి. సో ప్రాక్టీస్ పర్పస్ కోసం మనం జస్ట్ ఉన్నదాన్ని కాపీ చేసుకుని సరిపోతుంది. ఎందుకంటే సంథింగ్ ఏదైనా మ్యాండేటరీ కాన్ఫిగరేషన్ ఉంటే అది మిస్ అయితే మనకి ఎర్రర్స్ చాలా వస్తాయి. సో ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్స్ లిస్ట్ అనేది ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇక్కడ సో ఇక్కడ 1000 అనేది నేను తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ది క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఈ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవి వస్తాయి మనకి. ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో వచ్చింది. సో 1000 కంపెనీ కోడ్లో ఉన్న సెటప్ మొత్తం నేను Z100 అనే నా కంపెనీ కోడ్కి నేను చేద్దాం అనుకుంటున్నాను. టోటల్ అక్కడ ఉన్నదంతా నాకు డేటా ఇక్కడ రావాలి. సో ఇది కంటిన్యూ, ఈ రైట్ సింబల్ పైన క్లిక్ చేయాలి కంటిన్యూ అని. సో GL అకౌంట్స్. సో మ్యాక్సిమం ఇక్కడ అన్ని వేసుకొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న GL అకౌంట్స్ కాపీ చేయాలని అడుగుతుంది. ఎస్ కొట్టేసాను. సో కరెన్సీ ఇస్తాను INR, ఇండియన్ రూపీ. ఓకే. సో ఇలా వస్తుంది. మీరే పట్టించుకోకండి, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్. ఎర్రర్ ఉంటే మనకి ప్రాసెస్ అనేది ముందుకు పోదు. సో ఇన్ఫర్మేషన్ IN వచ్చిందంటే ప్రాబ్లం ఏం లేదు. సో అన్నిటికీ ఓకే కొట్టుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడ నంబర్ రేంజ్ మేనేజ్మెంట్ అని వస్తుంది. ఇది నో కొట్టేసేయండి, ఎందుకంటే నంబర్ రేంజ్ అనేది మనం ఫ్రెష్గా డిఫైన్ చేసుకోవాలి. ఇది కాపీ అవుతుంది. సో కింద మనకి ఇక్కడ ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది. అంటే బ్యాక్ ఎండ్ 1000 ఉన్న కంపెనీ కోడ్ ఉన్న డేటా మొత్తం కాపీ అవ్వడానికి కొంచెం ఇట్లా టైం పడుతుంది, లోడ్ అవుతుంది ఇక్కడ. సో కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి ఏంటంటే ఒక రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొత్త నేను క్రియేట్ చేసుకున్నాను, క్రియేట్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ ఎందుకు చేస్తున్నాను అనేది నేను రాసుకుంటాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటంటే Z1 కంపెనీ పేరు. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్.
సో ఇది ఇలా ఏదైనా నేర్చుకోవచ్చు, జస్ట్ నాకు ఇది ఐడెంటిఫికేషన్ పర్పస్ అన్నట్టు. సో ఇది రిక్వెస్ట్ అన్నట్టు, కొత్తగా రిక్వెస్ట్ చేసుకోవడము. సో ఇది ఏంటంటే మనము చేసే కాన్ఫిగరేషన్ మొత్తము ఈ రిక్వెస్ట్ లో స్టోర్ అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ మన డేటా అనేది ఒక ఫోల్డర్ లో మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అందుకోసం అన్నట్టు. సో వేరే వాళ్ళ రిక్వెస్ట్ లో ఇది సేవ్ అయిపోతే మన డేటా అనేది యాక్చువల్లీ రియల్ టైంలో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ రిక్వెస్ట్ అనేది. సో ఇప్పుడు మీకు ఇప్పుడు అంత అర్థం కాకపోవచ్చు, జస్ట్ ఇలా చేయడం నేర్చుకోండి. ఫర్దర్ క్లాసెస్ మనం డిస్కస్ చేద్దాం. సో డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, సేవ్ కొడుతున్నాను, కొత్త నెంబర్ జనరేట్ అవుతుంది ఇక్కడ. సో ఎవ్రీ టైం నేను చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అనేది ఈ రిక్వెస్ట్ నెంబర్లో నేను సేవ్ చేసుకుంటాను. అంటే ఈ ఫోల్డర్లో సేవ్ అవుతుంది మొత్తం, నాకు సంబంధించిన ఈ కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం అన్నట్టు. సో ఇక్కడ ఓకే కొడుతున్నాను. సో కొంచెం టైం పడుతుంది, తీసుకుంటుంది. ఓకే కొట్టేస్తున్నాను. సో మాక్సిమం ఇక్కడ ఓకే కొట్టేది. సో కింద ఎట్లా వస్తుందో ఇంటర్వెల్ వితౌట్ ఓవర్లాప్ అని చెప్పేసి, సో క్యాన్సిల్ కొట్టేసండి, ఇబ్బంది లేదు, ప్రాబ్లం. సో జనరల్ నెంబర్ రేంజ్ అనేది కాపీ అవ్వద్దు, సో అందుకోసం నాకు క్యాన్సిల్ కొట్టాను. సో మనకి ఇక్కడ కంపెనీ కోడ్ అనేది రెడీ అయిపోయిందండి, క్రియేట్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. సో అంటే 1000 నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నాము. కంప్లీటెడ్ యాక్టివిటీ చెక్ చేసుకుంటే కంపెనీ కోడ్ 1000 కాపీ టు Z100, అంటే 1000 లో ఉన్న మొత్తం డేటా అనేది Z100కి కాపీ అయింది. సో మన కంపెనీ కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో ఫర్దర్ గా డీటెయిల్ చెక్ చేద్దాం ఒకసారి కంపెనీ కోడ్ లో ఇంకేమేమి ఉంటాయి అనేది. సో ఒక 1 స్టెప్ బ్యాక్ వెళ్తాం, చూడు ఇక్కడ పైన ఉంటుంది ఈ గ్రీన్ కలర్ సిగ్నల్ యారోని క్లిక్ చేస్తున్నాను 1 స్టెప్. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సెకండ్ ఆప్షన్ కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా కంపెనీ కోడ్ ని చెక్ చేస్తున్నాను అసలు ఏమేమి ఉందనేది. ఇక్కడ పొజిషన్ కు రావాలి, ఇది సెర్చ్ ఆప్షన్ అన్నట్టు. ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కంపెనీ కోడ్ దగ్గర మనకు నా కంపెనీ కోడ్ Z100 ఎంటర్. సో ఇది అంటే 1000 ఏముందో యాజ్ ఇట్ గా కాపీ అయిపోయింది. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ డీటెయిల్స్ లో క్లిక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ డబుల్ క్లిక్ చేసినా కానీ లోపలికి వెళ్ళిపోతుంది డీటెయిల్స్. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి అకార్డింగ్ టు అంటే మన కంపెనీ కోడ్ ఏంటనేది. సో నేను నార్మల్గా ఏదైనా పేరు ఇచ్చేసుకోవచ్చు మనం. సో Z100 PVT LTD సమ్ అలా పెడుతున్నాను నేను నార్మల్గా. సో ఇక్కడ అడిషనల్ డేటా దగ్గర సిటీ అది వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో హైదరాబాద్, కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇక్కడ EN ఇస్తాను, ఇంగ్లీష్. సో ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడుతున్నాను, అది ఇక్కడ డేటా అప్డేట్ అయిపోయింది. సో కంపెనీ యొక్క నార్మల్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయింది. సో కంపెనీకి ఒక అడ్రస్ అనేది ఉంటుంది, ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే 1000 కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది ఇక్కడ. సో అది మొత్తం నేను తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. యాజ్ ఇట్ ఈస్ గా 1000 నుంచి కాపీ అవుతుంది కాబట్టి ఇట్లా ఉంటుంది. సో నేమ్ వచ్చేసి నేను Z100 ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి నార్మల్ ఒక నేమ్ ఇస్తున్నాను. ఇది పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో సెర్చ్ టర్మ్ వచ్చేసి నేను కంపెనీ కోడ్ వేస్తున్నాను Z100. స్ట్రీట్ వచ్చేసి నార్మల్ జనరల్ గా అడ్రస్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడ. సో HYD అని పెడుతున్నాను జనరల్ గా. హౌస్ నెంబర్ 5654 సంథింగ్ అలా. సో పిన్ కోడ్ వచ్చేసి 500001. కంట్రీ IN. సో రీజన్ వచ్చేసి ఇక్కడ మనకు రీజన్ అండ్ నథింగ్ బట్ స్టేట్ అండి. సో ఇక్కడ మనకి ఈ పిన్ కోడ్ రిలేటెడ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను 36. సో టైం జోన్ ఉంటుంది ఇది. ఈ టైం జోన్ అనేది వచ్చేసి మనకి ఇండియాకి IND IA, లేదా మీకు డౌట్ ఉంటే ఇది క్లిక్ చేయండి. సో ఆల్ఫాబెటిక్ లో సీరియల్ గా ఉంటుంది, చెక్ చేసుకోవాలి ఇలా. చూడండి ఇక్కడ IND IA. సో ఇది క్లిక్ చేసుకుంటున్నాను. సో మన ఇండియన్ టైం జోన్ అన్నది జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో ఇలా చేసిన తర్వాత సేవ్ కొట్టాలి.
ఎస్ఐపిలో ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ కంపల్సరీ సేవ్ చేయాలి, సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్ నెంబర్ సేమ్ రిక్వెస్ట్ నెంబర్ అయింది. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే క్రియేట్ చేసిన దాన్ని ఎడిట్ చేస్తున్నాం. సో మళ్ళీ చేంజెస్ అయ్యాయి కాబట్టి సిస్టమ్ అనేది ఆ చేంజెస్ తీసుకోవడానికి సేవ్ చేసిన తర్వాత మనకి ఈ టీఆర్ నెంబర్ అనేది మళ్ళీ అడుగుతుంది. సో నేను సేమ్ టీఆర్లో స్టోర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, కంటిన్యూ కొడుతున్నాను. ఇది నార్మల్ చిన్న ఎర్రర్, ప్రాబ్లం లేదు. ఓకే, సో టోటల్ డేటా అనేది అప్లోడ్ అయిపోయింది ఇప్పుడు. సో కంపెనీ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసాము. ఆ డేటా మనం కావాలని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో పొజిషన్కి వెళ్తున్నాను, Z100. ఓకే, చూడండి కంపెనీ కోడ్ అనేది నేమ్ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ అడ్రస్ చెక్ చేస్తున్నాను. సో ఇందాక ఇచ్చిన అడ్రస్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇన్ కేస్ మనం సేవ్ కొట్టకపోతే డేటా అనేది సేవ్ అవ్వదు, కంపెనీ కోడ్ కూడా క్రియేట్ అవ్వదు. సో ప్రతిసారి ఏం చేసినా కానీ ఎస్ఐపిలో సేవ్ చేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, ఇది కంపల్సరీ చేయాలి.